ఈరోజు మనం చికెన్ కర్రీని గుజ్జుగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. ఇలా ఒకసారి చేసి చూడండి, తిన్నవారు ఎవరైనా సూపర్ అని అంటారు. టేస్ట్ అంత బాగా వచ్చిందండి. ఈ విధంగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కేజీ వరకు చికెన్ని తీసుకోవాలి. ఈ చికెన్ని ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. అలానే నేను విత్ బోన్ తీసుకున్నానండి. వితౌట్ బోన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చికెన్కి సరిపడినంత కల్లుప్పుని వేసుకోవాలి. కల్లుప్పు అవైలబుల్గా లేని వాళ్ళు నార్మల్ సాల్ట్ని కూడా తీసుకోవచ్చు. 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. అలానే 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం స్పైసీగా ఉండే పచ్చిమిర్చిని తీసుకున్నానండి. అలానే 1/2 స్పూన్ వరకు పసుపు తీసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, పచ్చిమిర్చి అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వలన ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 1 గంట వరకు దీనిని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చికెన్కి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి 3 అంగుళాల వరకు అల్లాన్ని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 8 నుండి 10 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. 2 అంగుళాల వరకు ఎండు కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకవేళ ఎండు కొబ్బరి అవైలబుల్గా లేనివారు ఎండు కొబ్బరి తురుమును కూడా 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అలానే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే మసాలాకి సరిపడినంత కల్లుప్పును వేసుకోవాలి. కల్లుప్పుకి బదులుగా నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఒక చిటికెడు పసుపు వేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా పట్టదండి. ఇలా 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడెక్కిన తర్వాత 1 అంగుళం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఉల్లిపాయలకి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలాను వేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని మనం వేసుకున్న ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీనిలో వేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా అంతా ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ నుండి వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ వచ్చేది తెలియడం లేదు అంటే ఒక 10 నుండి 12 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, 10 నుండి 12 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ విధంగా కుక్ అవుతుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చికెన్ కర్రీని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వలన మన చికెన్ అనేది అడుగున అంటుకోకుండా ఉంటుందండి. సో ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫెస్టివల్కి చికెన్ కర్రీని గుజ్జుగా టేస్టీగా చేయాలి అంటే ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, అలానే 2 మీడియం సైజు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 8 నుండి 10 వరకు జీడిపప్పు పలుకులని వేసుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. ఇలా జీడిపప్పు పలుకులని వేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కారం మీడియం స్పైసీగా ఉందండి. సో 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదండి. ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకుంటే మన కర్రీ అనేది గుజ్జుగా, కారంగా, టేస్టీగా, ఎమ్మీగా వస్తుంది. మనం వేసుకున్న ధనియాల పొడి, గరం మసాలా అనేది ముక్కలకి పట్టేలాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకొని దీని మీద మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 20 నుండి 22 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి.
చూడండి 20 నిమిషాల తర్వాత మన చికెన్ కర్రీ అనేది ఆయిల్ అంతా బయటకు వచ్చి ఈ విధంగా కుక్ అవుతుంది. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్‌ని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. చూడండి చిక్కటి గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో. ఇలా కుక్ చేసుకునేటప్పుడు 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీరని పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలానే ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.